ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందువల్లనే సభ నుంచి వాకౌట్ చేశామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రకటించింది. అంగన్వాడీ కార్యకర్తలకు 10,000 వేతనం ఇస్తామని హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇవాళ రాష్ట విభజన జరిగి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని లేనిపోని కారణం చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. ఈ రోజు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి నిధులు కొరత ఉంది కాబట్టి మేము ఆలోచిస్తాం, చూస్తాం, చేస్తాం అని చెప్పటం చాలా అన్యాయం. ఇది మొత్తం అంగన్వాడీ కార్యకర్తలనే కాదు మహిళా సమాజాన్ని అగౌరవపరిచే విధంగా, అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి మేము భావిస్తూ ఈ రోజు 10,000 రూపాయలు జీతం పెంచనందుకు నిరసనగా మరి కేవలం ఇప్పుడు 3,200 రూపాయలు మాత్రమే వాళ్ళకి 4,200 రూపాయలు మాత్రమే చెల్లిస్తా ఉన్నారు. అయితే హెల్పర్స్ కి 2,200 రూపాయలు, కార్యకర్తలకి మరి 4,200 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. దాన్ని పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేశాం. పెంచనందుకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు జీతం పెంచుతున్నట్టుగా మరి ప్రకటన చేయని దానికి నిరసనగా మేమందరం కూడా సభ నుంచి వాకౌట్ చేయడం జరిగింది. నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు కాబట్టి ఆ అంగన్వాడీ వర్కర్లకి 2 సార్లు వేతనాలు పెంచడం జరిగింది. మొన్న కూడా మీరు చూస్తే 13 నుంచి 14 రోజుల వరకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మరి ఏ విధంగా ధర్నాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారో కూడా చూసాం. అప్పుడున్న గవర్నర్ గారు మరి వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. వచ్చే అధికారంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళ ద్వారా మీ వేతనాలు పెంపు చేస్తాం, అలాగే మీకు గ్రాట్యుటీ ఇప్పిస్తాం, అలాగే మరి మీకు వేసవి సెలవులు కూడా అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి ఒకేసారి కూడా ఇవ్వడం జరుగుతుందని అప్పుడున్న అధికారులు హామీ ఇచ్చిన వెంటనే వాళ్ళు విరమించుకున్నారు. ఈ రోజు మేము అడిగింది అదే, మీరు ఏదైతే చెప్పారో వాళ్ళ జాబ్స్ ని పర్మనెంట్ చేద్దామని అది చెయ్యండి, అలాగే వాళ్ళ జీతాన్ని పెంచుతామన్న విషయాన్ని మీరు చెప్పారు. కాబట్టి ఈ రోజు వాళ్ళు అడుగుతున్న ఆ 10,000కు దాన్ని పెంచాల్సిందిగా మేము అడగగానే మళ్లీ సేమ్ పాత పాటే